today we will discuss about the topic, some people needs church, but church needs some people. ఈ వాక్యం చేయటానికి గల ప్రేరేపణ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చాడు నాకు. కింద వార్నింగ్ పేపర్ వేయాలి. ఇక్కడ వార్నింగ్, మీ మనసులు గాయపడితే ఐఎమ్ నాట్ సారీ. ఐఎమ్ సారీ కాదు, ఐఎమ్ నాట్ సారీ. ఎందుకంటే నేను ఒక రోజు ఇట్లాగే వచ్చి గోడలు తడుపుతున్నాను అనమాట. గోడలు తడుపుతూ ఉండి బాగా వాటరింగ్ చేస్తూ ఉన్నాను చర్చ్ కాంపౌండ్ వాల్. సడన్గా ఒక స్వరం వినపడుతుంది నాకు, దేవుని స్వరం వినపడుతుంది. దేవుడు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాట నేను ఇంటికి వెళ్ళంగానే మమ్మీ నాతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడమ్మా ఈరోజు నాతో. నేను చర్చ్ బయట నుంచొని నేను గోడలు తలుపుతుంటే నాకు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడమ్మా అని మా డాడీకి చెప్పాను, మా అమ్మకి చెప్పాను, పాస్టర్ అమ్మ గారికి చెప్పాను. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడని. ఆయన స్వరం చాలా క్లియర్గా ఉంది. ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు నాతో, ఇంగ్లీష్లో. దానిని అనువాదించుకుంటున్నాను తెలుగులోకి, అనుసరించుకుంటున్నాను నేను. భయం అనిపించలేదు నాకు, లేకపోతే పిరికితనం అనిపించలేదు. ఈ మాటలు వింటా ఉంటే వాటర్ పడతానే ఉన్నాను, పట్టిన దగ్గరే పడుతున్నాను, కానీ ముందుకు అటు పక్కన కదలట్లా, అక్కడే తడుపుతున్నాను. ఆ గోడ తడిపిన దగ్గరే గోడని తడుపుతానే ఉన్నాను ఇంకా నేను. చాలా బలమైన మాట అండి ఇది, చాలా బలమైన మాట. ఇది మన సంఘానికి ఏమో అనుకున్నా. ఇది ఆయన మన సంఘము, మీ సంఘము, మా సంఘము, ఆ సంఘానికి శరీరమై ఈ సంఘానికి శరీరమై అని చెప్పలే. ఎక్కడ కూడా చెప్పాడా? రివర్పల్ చర్చ్ మెంబర్సే యేసయ్య శరీరంకి అవయవాలని చెప్పాడా ఎక్కడన్నా బైబిల్లో? ఆయన మాట్లాడుతున్నప్పుడు ఈ చెప్పలేదు వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళకి అంత లోతైన అనుభవం జ్ఞానం లేదు. ఎక్కువ మాట్లాడినా కూడా మాట్లాడాడు, ఇది సంగతి అని చెప్పాను అంతే. ఇది అన్ని సంఘాల గురించి మాట్లాడుతూ దాంట్లో మీ సంఘమేమి ఎక్కువేమీ కాదు, తక్కువేమీ కాదు, ఇది దేవుని శరీరం గురించి అనే సంఘం గురించి నేను మాట్లాడుతున్నాను అని చెప్పి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. వేరే సంఘాల కంటే మనం తక్కువ కాదు, వేరే సంఘాల కంటే మనం ఎక్కువ కాదు. దేవుడు ఏ రక్తం ఇచ్చి మన పక్కన సంఘాన్ని కాపాడాడో అదే రక్తం ఇచ్చి మనల్ని కూడా కాపాడాడు. ఏ కృపనిచ్చి నడిపిస్తున్నాడో దేవుడు అదే కృపనిచ్చి మనల్ని కూడా నడిపిస్తున్నాడు. దేవుడు ఎక్కువ తక్కువ ఏమీ లేదు, చిన్న పెద్ద ఏమీ లేదు, పెద్ద మంద చిన్న మంద అంటూ ఏదీ లేదు. ఆయన మాట్లాడుతున్న మాటలు, రతన్, సమ్ నీడ్ చర్చ్ బట్ చర్చ్ నీడ్స్ సమ్ పీపుల్. ఏమంటున్నాడు తెలుగులో చెప్తాను వినండి. కొంతమందికి సంఘం అవసరం, కొంతమందికి సంఘం అవసరం, కానీ సంఘానికి కొంతమంది అవసరం. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? సంఘం నాకు అవసరం అనే మందులో ఉన్నామా? సంఘానికి నా అవసరం ఉందనే మందులో ఉన్నామా? ఆలోచించుకోండి. ఎవరు జవాబు చెప్పొద్దు, మీ మనసులతో మాట్లాడుతున్నాను నేను ఈ రోజున. ఒక్కసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చూసుకుందాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించను. సంఘాన్ని ప్రేమించాడు. తర్వాత అధ్యాయంలో ఆయన దేహమే సంఘం అంటున్నాడు. ఆ సంఘంలో మనందరం అవయవాలని చెప్పి మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసుకుంటూ మాట్లాడుతున్న మాటలు ఇవి. మరి నాకు చర్చ్ అవసరము, నేను చర్చ్లో ఉండాలి, ఒక చర్చ్లో ఉండాలి. ఎందుకు ఉండాలి? మా పెళ్ళిళ్ళు అవ్వాలి, అక్కడ ఒక పాస్టర్ కావాలి, ఒక సంఘం ఉండాలి, బ్యాండ్ చదవాలి, ఒక పాస్టర్ కావాలి. నేను చచ్చిపోతాను, పాతి పెట్టడానికి నాకు ఒక పాస్టర్ ఉండాలి, ప్రార్థనకు ఉండాలి ఒక పాస్టర్, ఒక సంఘం ఉండాలి, గ్రేవ్యార్డ్లో ఒక లెటర్ రాయాలి, ఒక సంఘం అఫిడై ఉండాలి. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మనకు సంఘం అవసరం, కానీ సంఘానికి మనుషులు అవసరం. ఏ సంఘము కూడా మనుషులు వర్ధిల్లింపకుండా, ఏ సంఘములో కూడా, ఆది సంఘం కూడా చూడండి, ఆది సంఘంలో అపోస్తలుడైన పౌలు, పేతురు, యోహానులు ఏ రీతిగా వాడబడ్డారు. అప్పుడు సంఘాలకి వాళ్ళ అవసరం ఉంది.
వాళ్ళకి సంఘం అవసరం లేదు, సంఘానికి వాళ్ళ అవసరం ఉంది. ఈ రోజు కూడా అదే ప్రణాళిక, సంఘానికి మీరు అవసరము అనే మందలో ఉంటే చాలా బాగుంటుంది. అవునా కాదు? సంఘానికి నేను అవసరము అనే మందలో ఉంటే బాగుంటుంది. నాకు సంఘం అవసరము అనే మందలో ఉంటే అస్సలు బాగోదు. చాలా తేడా ఉంది రెండింటికి, చాలా తేడా ఉంది రెండింటికి. పాయింట్ నెంబర్ 1, డిపెండెన్సీ ఇస్ంట్ ఎ వీక్నెస్, ఇట్స్ ఎ రియాలిటీ. ఒకరి మీద ఒకరు ఆధారపడటం అనేది, ఇప్పుడు నేను జానన్న కుటుంబం మీద ఆధారపడటం, నేను శ్రీనివాస కుటుంబం మీద ఆధారపడటం, వారు నా మీద ఆధారపడటం అనేది వీక్నెస్ కాదది, అవసరం. ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవించాలనేది అవసరం. చూద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కృప అనుగ్రహించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులు మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులకు క్రీస్తు శరీరము ఏంటంటే, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి. అంటే క్రీస్తు సంఘం అంటే ఎవరు? చర్చ్. ఈ చర్చ్ ఒక అవసరం ఉంది, ఈ సంఘానికి ఒక అవసరం ఉంది. ఈ సంఘంలో క్షేమాభివృద్ధి కలుగుటకు, పరిచర్యము జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలు గాను, కొందరి సువార్తికులు గాను, కొందరిని కాపరులు గాను, ఉపదేశాలు గాను నియమించాడు. సంఘం అవసరం అది. మనుషులు 10th అయిపోయిందనో, డిగ్రీ అయిందనో, చిన్నప్పుడు అరే నువ్వు 10th పాస్ అవ్వకపోతే మిలిటరీ పంపించేస్తాను రా నేను. గుర్తుందండి మాట? గుర్తుందా? 10th పాస్ అవ్వకపోతే మిలిటరీ. ఆ తర్వాత తరం కొంచెం ఒక 20-30 సంవత్సరాలు, అరే నువ్వు 10th ఫెయిల్ అయితే మాత్రం పాస్టర్ ట్రైనింగ్ పంపించేస్తాను రా నేను. ఎస్, 10th ఫెయిల్ అయితే పాస్టర్ ట్రైనింగ్. ఏదో ప్రార్థన చేయి, ఏదో నెత్తరు, ఏదో బతుకు. వాడు అవసరం కోసం పాస్టర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు. అవసరం చదువు లేదు, ఇప్పుడు ఏదో పాస్టర్ అయితే బతకవచ్చు అని అవసరం పాస్టర్ అయిన ఉన్నారు. కానీ సంఘానికి అవసరమై పాస్టర్లు తయారు చేయబడుతున్నారు ఇక్కడ ఈరోజు కాలంలో. ఒక్కొక్కరు బీటెక్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు పాస్టర్లు అవుతున్నారు ఈ రోజున. హల్లెలూయా. ఆ రోజు 10th ఫెయిల్ అయితే అన్నది ఇప్పుడు డిగ్రీలు చేసి మరి పాస్టర్లు అవుతున్నారు ఈ రోజున. క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి కొరకు చెందుటకును, పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులు గాను, కొందరిని ప్రవక్తలకు, వీళ్ళందరూ ఎందుకు? క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి. సంఘానికి వీళ్ళు అవసరం అయ్యారు. ఇప్పుడు సంఘానికి అవసరం వాళ్ళు, అంతేగాని వాళ్ళకి సంఘం అవసరం లేదు. ఈ అపోస్తులు కానీ, ప్రవక్తలు కానీ, ఈ సువార్తికులు కానీ, కాపరులు కానీ, ఉపదేశకులకి సంఘం అవసరం లేదు. సంఘానికే వాళ్ళు అవసరం పడింది. ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు వీళ్ళని, వస్తావా మరి, చేస్తావా? చెప్పలేమే. చర్చ్ ఇస్ కాలింగ్ నౌ, చర్చ్ ఇస్ కాలింగ్. వెళ్తారా? చర్చ్కి అవసరం ఉంది సువార్తికులు, చర్చికి అవసరం ఉంది పరిచారకులు, చర్చికి అవసరత. మనకు కాదు అవసరత, మనుషులకు కాదు, చర్చిలో ఉన్న సంఘాలకు కాదు, చర్చిలో ఉన్న సంఘస్థులకు కాదు, చర్చిలో ఉన్న కుటుంబాలకు కాదు, చర్చికే అవసరం ఉంది ఇప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చర్చ్ అనేది 1 man షో కాదు. ఐఎమ్ సారీ టు సే దిస్. ఇక్కడ చర్చ్ 1 man షో అయిపోతుంది. ఇక్కడ 1 man షో. మొత్తం పాస్టర్ గారే, ఆయనే పొద్దున రావాలా, తుడిచేసుకోవాలా, పాస్టర్ గారు రావాలా, కుర్చీలు వేయాలా, కుర్చీలు తొడవాలా, కుర్చీలు వేయాలా, మన శనివారం సాయంత్రం రావాలా, అన్నీ చేయాలా. మా సంఘం ఏం చేస్తారు? వచ్చి కుర్చీలు తొడవచ్చు కదా, వచ్చి గుమ్మాలు తొడవచ్చు కదా, లేకపోతే బూజులు తొడవచ్చు కదా, బాత్రూమ్ గడగచ్చు కదా. 1 man షో అయిపోతుంది మొత్తం. అది నాకేమి ఉపయోగం లేదు, సంఘానికి ఉపయోగం లేదు అది. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరి మీద ఒకరు ఆధారపడి, ఒకరితో ఒకరు కలిసి చేసేదే సంఘ పరిచర్య. ఒక్కడే చేసే సంఘ పరిచర్య కాదు.
ఇది ఎంత చేసినా కానీ సంఘ పరిచయం అవ్వదు. అది గుర్తుపెట్టుకోండి. అందరు కలిసి చేస్తే ఉన్న వాళ్ళందరూ చేయాలి. పాయింట్ నెంబర్ 2, చర్చ్ నాట్ ఎ స్పెక్టేటర్ స్పోర్ట్. ఇదేదో జరుగుతుంది, వాళ్ళ డ్యాన్సులు బాగా జరుగుతున్నాయా, ఈరోజు ఆటల పోటీలు జరుగుతున్నాయా, ఈరోజు భోజనాలు పెడుతున్నారా, ఈరోజు జరుగుతుందిలే చర్చిలో. చర్చ్ దానికోసం కాదు. చర్చిల్లో డ్యాన్సుల పోటీలు, ఆటల పోటీలు, చర్చిలో ఇవన్నీ ఉంటాయి. కానీ దీనికోసం చర్చిలకు వెళ్ళకూడదు. ఆ చర్చిలో లైట్లు ఎక్కువ ఉంటాయి, చర్చిలో రంగులు ఉంటాయి, చర్చిలో చాలా చాలా బాగుంటుంది. దానికోసం చర్చికి వెళ్ళమాకండి. చర్చ్ దానికోసము కట్టబడలేదు. దేవుడు ఈ పనులు చేయడానికి కోసం తన శరీరాన్ని అప్పగించలేదు. 1 కొరింథీ 12:12-14 వరకు. 1 కొరింథీ 12:12 నుంచి చూసుకుందాం. 12, 13, 14. ఏలాగు శరీరము ఏకమైనను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఏలాగు శరీరము యొక్క అవయములన్నీ అనేకములైనను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులైనను, గ్రీసులైనను, దాసులైనను, స్వతంత్రులైనను మనమందరం ఒక్క శరీరంలోనికే ఒక్క ఆత్మ యందు బాప్తిసం పొందితిమి. మనమందరం ఒక ఆత్మలో పానము చేసిన వారమైతిమి. 14. శరీరం ఒకటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. శరీరము ఒకటే కానీ దాంట్లో అనేకమైన అవయములుగా ఉన్నవి. ఓకే, ఇక్కడ జాన్ అన్నను చందు ఆ లోపల టేబుల్ మోసుకుంటూ వస్తున్నారు. చాలా బరువు ఉంది టేబుల్. మనం ఇక్కడ నుండి చూస్తూ ఉండకూడదు. మనం ఇక్కడ నుండి చూస్తూ ఉండకూడదు. మనం వెళ్ళి చేయాలి. పిల్లలు తింటా ఉంటే నీళ్ళు పడిపోయినాయి కింద. రూత్ చూస్తుందిలే, సఫియా చూస్తుందిలే, నువ్వు వెళ్ళిపోలే అక్కడికి. ఎందుకంటే ఇప్పుడు మీకు దాహం వేసింది. దాహం దేనికి వేసిందండి? ఏ అవయవం వేసింది దాహం? గొంతుకి, నాలుగుకి దాహం తెలిసింది. కాళ్ళు అంటది నేను నడవని అంటది. చేతులు అంటది నాకేం పని, నేను చేయనంట. ఎప్పటికైనా తాగలడా? సో ఒక్కళ్ళు పని చేస్తూ ఉండి మిగతా వాళ్ళందరూ కూర్చోకూడదు. నిజంగా మీరందరూ శరీరం అయితే, దేవుని సంఘం అనే శరీరం అయితే, ఒకళ్ళు పని చేసుకుంటూ అందరూ కూర్చోకూడదు. అందరూ కలిసి పని చేయాలి. అప్పుడే అది ఏక శరీరం అవుతుంది. అది ఏక శరీరంగా అందరూ కలిసి పని చేయకుండా ఒకళ్ళే పని చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఒక్కవే పని చేస్తుంది. గుండె ఒకటే, ఒక మనిషికి గుండె ఒకటే పని చేస్తుంది. అది ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడండి అతను? చెప్పాలండి, కోమాలో ఉంటాడు. ఆ కోమాలో హాస్పిటల్లో ఉంటాడు. వెళ్ళి గుండె ఒకటే పని చేస్తుంది, ఒక్క అవయవమే. బ్రెయిన్ కూడా పని చేయట్లేదు, బ్రెయిన్ డెడ్. ఒక్క అవయవం పని, పోనీ 2 అవయవాలు పని చేస్తున్నాయి. పోనీ గుండె, బ్రెయిన్ పని చేస్తుంది. ఏడుంటాడు? హాస్పిటల్లోనే ఉంటాడు. పోనీ 3 అవయవాలు పని చేస్తున్నాయి. గుండె, బ్రెయిన్, మెదడు, కిడ్నీలు పని చేస్తున్నాయి. ఏడుంటాడు? పోనీ 4 అవయవాలు వేసుకుందాం, లంగ్స్ కూడా పని చేస్తున్నాయి. ఏడుంటాడు? గాల్ బ్లాడర్ కూడా పని చేస్తుంది. ఎక్కడుంటాడు? ప్యాంక్రియాస్ పని చేస్తున్నాయి. చిన్న ప్రేగు, పెద్ద ప్రేగులు పని చేస్తున్నాయి. ఎక్కడుంటాడు? బయట తిరగాలంటే ఏంటి? బయట తిరగాలంటే ఏం చేయాలి? అన్నీ పని చేయాలి. కళ్ళు, ముక్కు, మూతి, చెవులు అన్నీ పని చేయాలి. అప్పుడే బయట తిరుగుతాడు. మన సంఘం ఎక్కడుంది ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు మన సంఘం ఎక్కడుంది? సిగ్గవుతుందా మీకు చెప్పడానికి? ఎక్కడుందా మన సంఘం? ఐసీయూలో ఉంది. ఒప్పుకోక తప్పదు. ఐసీయూలో ఉంది. తెలుసో లేదో అనేకమైన సంఘాలన్నీ ఐసీయూలోనే ఉన్నాయి. ఈరోజు సంఘాలు ఐసీయూలో ఉన్నాయి. పెద్ద పెద్ద సంఘాలన్నీ ఐసీయూలో ఉన్నాయి. చిన్న చిన్న సంఘాలన్నీ ఐసీయూలో ఉన్నాయి. ఎందుకు? అందరు కలిసి పని చేయట్లా. సంఘాలకు 6,000 మంది, 10,000 మంది, 20,000 మంది, 30,000 మంది. 30,000 మంది పని చేస్తారా? 200 మంది, 300 మంది పని చేస్తారు. 20,000 సంఘంలో ఎంత పని చేస్తారండి? 20,000 సంఘం, ఒక 200 మంది, 300 మంది ఉంటారు. అది వాలంటీర్లు, వాళ్ళే పని చేస్తారు. మిగతా వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు, చప్పాటు కొట్టి విని వెళ్ళిపోతారు కాముగా.
మరి వాళ్ళు కూడా శరీరమై ఉన్నారు కదా. ఎక్కడుందండి అంత పెద్ద సంఘం ఇప్పుడు? ఎక్కడుంది సంఘం ఇప్పుడు? అది కూడా ఐసీయూలోనే ఉంది, పెద్ద హాస్పిటల్లో ఉంది. అనేకమైన సంఘాలు, అనేకమైన ఏమండి డినామినేషన్సే ఐసీయూలో ఉంటానికి కారణం ఏంటి? మనం కాదా? గుడిమె చేసి చెప్పండి. మన సంఘమే వద్దు, అన్ని సంఘాలు అట్టగా ఉన్నాయి కదా. ఎందుకు దీనికి మార్పు ఎవరు తెస్తారు? పాస్టర్ ఒకటి తెస్తాడా? చేయగలడా? పోనీ పాస్టర్ ఒకడు గుండుగా అనుకుందాం, పాస్టర్ ఒక్కడే పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మీరందరూ అవయవాలు అయి ఉన్నారు, ఏం పని చేయట్లా. ఎక్కడుంటాం మనం వెళ్ళి సంఘం? రమేష్ ఎక్కడుంటాం? ఐసీయూ. 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేం, 24 గంటలు గడితే కానీ చెప్పలేం, ఈ రోజు గడితే కానీ చెప్పలేం. ఇది మనకే అవమానం నాన్న, మనకే అవమానం. ఇది ఈ అవమానాన్ని బయట పెట్టుకోకుండా లోపల దాచుకోవటం వల్ల అది ఇంకా పెద్ద అవమానం. తప్పు జరుగుతుంది, దాన్ని బయటకు వెల్లడించి దానికి ఒక సొల్యూషన్ తేవడం అనేది రైట్ మెథడ్. లోపలే ఉంచుకొని ఏం లేదు దెబ్బే తగలేదు నాకు అసలు, కింద పడిపోతాడు, గోక్కుపోద్ది, ఎచ్చు చెప్తే దెబ్బే తగల, రక్తం కారుతూనే ఉంటుంది. చూసి చిన్నపిల్లలు అని ఎడుతారు, అప్పటిదాకా ఏడిపోదు వాళ్ళకి. రక్తం కారేదాకా వెయిట్ చేసి అప్పుడు ఏడవాలా? సరిసుకోవడానికి టైం ఉంది కదా. రెండోది, చర్చ్ అనేది అందరు కలిసి పనిచేస్తేనే వర్ధిల్లుతుంది. చర్చి వర్ధిల్లటం అంటే అనేక మంది రావటం కాదు. చర్చి వర్ధిల్లటం అంటే ఎక్కువ డబ్బులు రావటం కాదు. చర్చి వర్ధిల్లటం అంటే సూట్లు వేయటం కాదు. చర్చిలు వర్ధిల్లటం అంటే అందరికీ మిద్దెల మేడలు ఉండటం కాదు. చర్చి వర్ధిల్లాలంటే క్రీస్తు శరీరము క్షేమావృద్ధి కలుగుటకు, అనేకమైన మందికి సువార్త అందించబడుటకు పని చేయాలి. అప్పుడే ఆ క్రీస్తు శరీరము క్షేమావృద్ధి కలుగుతుంది, లేకపోతే లేదు. ఎస్, ఇట్లా ఎట్లా ఉంటుంది అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు నేను. ఒక శరీరంలో అవయవం పాడైపోయింది, అది మనం నోటీస్ చేయలే. మెడికల్ స్టూడెంట్స్కి, మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇది బాగా వినండి మామ తల్లి. బాడీలో ఒక శరీరం ఉంది, ఆ శరీరం పాడైపోయింది. అది మనం గ్రహించడంలా. చిన్న శరీరమే, చిన్న అవయవము, చాలా చిన్నది. స్ప్లీన్ అనుకుందాం, లేకపోతే గాల్బ్లాడర్ ఏదో అనుకుందాం. సరిగ్గా పని చేయక దాన్ని అట్లాగా ఉండిపోయింది. ఉండిపోయింది. అది అలాగే ఉంటుంది అనుకుంటున్నారా? అది అలాగే ఉంటుంది. ష్రింక్ అవుతుంది, అట్రోఫీ, చిన్నగా అయిపోద్ది. అవి ఏమవుతుంది తెలుసా మీకు? ఏమవుద్దో అవి? కన్సిడర్ అయ్యి ఏమవుద్ది? లాస్ట్కి చిన్నది అయిపోయి తర్వాత ఏమవుద్ది? అది పని చేయక ఎంత అయింది, మళ్ళీ పని చేయకపోవడం ఏంటి? డెడ్ అయిపోయి ఎంత అయిందండి చెప్పాలా? మెడికల్ డిపార్ట్మెంట్ చెప్పాలా? నో క్యాన్సర్ అవుతుంది. ఇప్పుడు మన సంఘంలో అందరూ పనిచేస్తూ ఉన్నాం. ఈ ఫ్యామిలీ మాత్రం అసలు దేనికి పనికి రావట్లా. ఏ పని చెప్పినా కానీ చేయటంలా, దేనికి సహకరించడంలా. ఏంటిది? దీన్ని ఏమంటారు మరి? ఇప్పుడు దీన్ని ఏమంటారు? క్యాన్సర్ ఫ్యామిలీ. సారీ టు సే దిస్, బట్ దిస్ ఇస్ ట్రూత్. ఇది నిజం, ఇది సత్యం. తెలుసుకోండి. అందరూ పని చేయాల. నాకు అవ్వదు, నాకు కుదరదు, నేను బిజీ. ఒకవేళ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల చర్చిలో ఒక మెంబరు, కానీ నేను పని చేయను, నేను చర్చికి రాను, నేను దేంట్లో సహకరించను, ఆయన కూడా క్యాన్సరే. చర్చికి డౌటేలే. ఆయన పని చేయాలి, పని చేయకపోతే ఆయన కూడా క్యాన్సర్ అవుతాడు అక్కడ చర్చికి. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ మన చర్చికి ఒక మెంబరు, మోడీ గారు బాప్టిజం మన చర్చికి మెంబర్ అయ్యాడు అనుకుందాం కొంతసేపు, అయినా బేను నేనేం చేయను, కూర్చుంటా, క్యాన్సర్. కుదరదు. అవయవాలన్నీ కూడా బలాన్ని ఇస్తాయి కొద్దిగా,
అయినా చేయను, దేంట్లో సహకరించను, దేంట్లో పాల్గొనను. ఏమంటారు దాన్ని మరి ఇప్పుడు? ట్యూమర్, క్యాన్సరస్ ట్యూమర్, నాన్ క్యాన్సరస్ కాదు, క్యాన్సరస్ ట్యూమర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ఇన్యాక్టివ్ పర్సన్ ఇన్ ఎనీ చర్చ్ ఈజ్ ఎ క్యాన్సర్ ట్యూమర్. తెలుగులో చెప్తాను, ఏ సంఘంలో అయినా ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఇన్యాక్టివ్గా ఉంటే వాడు ఆ సంఘానికి క్యాన్సర్. ప్రతి ఒక్కడు పనిచేయాలి సంఘంలో. మన అవయవాల్లో అన్ని పనిచేయాలా, కొన్ని ఏమన్నా పక్కన పెట్టచ్చా? పోనీ మీకు ఆప్షన్ ఇస్తాను కుమారి, ఏ అవయవం నీకు వద్దో చెప్పుకొని పక్కన పెట్టేద్దాం. మరి క్రీస్తుకి కూడా కావద్దా? క్రీస్తు కూడా అనుకోడా మరి నా శరీరంలో అన్ని పనిచేయాలి అనుకోడా? మరి నువ్వే క్యాన్సర్గా తయారైతేట? మామూలుగా కొడతాను, ఫ్లోలో చెప్తాను. నీకే అవయవం వద్దు, మనకు అన్నీ కావాలి. క్రీస్తు సంఘ క్షేమాభివృద్ధికి మాత్రం మనం కనపడం, పనిచేయం, పాటుపడం. ఒప్పుకుంటారమ్మా? ఇది నిజమా కాదా? పాయింట్ నెంబర్ 3, స్పెక్టాటర్ క్రిస్టియానిటీ. స్పెక్టాటర్ క్రిస్టియానిటీ, ద అల్టిమేట్ బిట్రేయల్. కొంతమంది సంఘంలో చూడటానికే వస్తారు, ఆఖరిలో కూర్చుంటారు. ఇక్కడ కాదు, ఏ సంఘం అయినా సరే, ఆరాధన జరుగుతుంది అనుకోండి, నుంచోరు అంతే, వాక్యం చెప్తే అంతే, ఏం చెప్పినా అంతే, వెళ్ళిపోతారు, చూసి వెళ్ళిపోతారు కామ్గా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 12-14 చూసుకున్నట్లయితే అదే సేమ్ రెఫరెన్స్. ఇది క్రైస్తవ్యం కాదు. సంఘంలో ఉండి ఏ పని చేయకుండా ఉంటే అది క్రీస్తుని ఎరిగిన వారు ఆ పని అట్లా ఉండరు. సంఘంలో ఉండి ఏదో పని చేస్తూనే ఉండాలి. అవయవం ఎప్పుడు ఏదో పని చేస్తూనే దానికి లైఫ్. మీకు తెలుసో లేదో, మనకు హార్ట్ ఉంది కదా, హార్ట్ ఎన్నేళ్ళు పని చేస్తుంది అనుకుంటున్నారు మీరు? ఎన్ని సంవత్సరాలు పని చేస్తుంది? 400 ఏళ్ళు పని చేస్తుంది. మన బ్రెయిన్ ఉంది, ఎన్ని సంవత్సరాలు పని చేస్తుంది అనుకుంటున్నారు? కనీసం 200-300 సంవత్సరాలు పనిచేస్తుంది. ఎస్, అందుకే బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, హార్ట్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీలు ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, ఐస్ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, ఆర్గన్స్ డొనేట్ చేస్తారు, ఆర్గన్ డోనర్స్ ఉంటారు, ఆర్గన్స్ ట్రాన్స్ప్లాంట్. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? ఇక్కడ పని చేయకపోయినా ఇంకొకరికైనా పని చేస్తాయని. అక్కడ ఇంక మళ్ళీ బాగా పని చేస్తాయి, మళ్ళీ అతను వెళ్ళే ముందు మళ్ళీ ఈ పని చేస్తూనే ఉంటాయి. క్రీస్తు శరీరముకు అవయవం నువ్వై ఉంటే నువ్వు ఎప్పుడు సజీవుడుగానే ఉంటావు. నీకు మరణం లేదు, అవయవాలకి మరణం లేదు. మనిషికి మరణం, అవయవానికి కాదు. అట్లాగే నువ్వు క్రీస్తు శరీరమై ఉండి మంచిగా ఉంటే నువ్వు ఈ అవయవం ఇక్కడ ఉండొచ్చు, రేపు అక్కడ ఉండొచ్చు, ఇంకో దగ్గర ఉండొచ్చు, మరణం లేదు. క్రీస్తులో నువ్వు ఉంటే నీకు మరణం లేదు. కానీ క్రీస్తులో ఉండి నేను క్రైస్తవుడని చెప్పుకొని, నేను క్రైస్తవ్యంలో ఉన్నానని చెప్పుకొని ఏ పని, ఏ సంఘపు పని ఏ పని చేయకుండా ఉంటే అది క్రైస్తవ్యము కాదు, నువ్వు క్రైస్తవుడువు కాదు, నువ్వు సంఘానికి అవయవము కావు. సంఘానికి అవయము కాకుండా క్రీస్తులో భాగం అవ్వగలమా? ఈ సంఘంలోకి అవయవం కాకపోతే క్రీస్తు శరీరంలో ఎట్లాగా భాగం అవుతామక్క? అవ్వాలా వద్దా మరి ఇప్పుడు? ఎస్, ప్రతి ఒక్కరు పని చేయాలి, ప్రతి ఒక్కరు పని చేస్తూనే ఉండాలి, ఏదో ఒక పని. పాయింట్ నెంబర్ 4, అసెట్స్ ఆఫ్ ద చర్చ్. సంఘానికి నిధులు, సంఘపు నిధులు అంటే మనం ఏమనుకుంటామండి? డబ్బు, లేకపోతే స్థలాలు, పొలాలు. అక్కడ ఒక 2 ఎకరాలు తీసుకున్నాం చర్చికి, ఇక్కడ ఒక ఎకరం తీసుకున్నాం చర్చికి, మా చర్చి ఒక 5 ఎకరాల్లో ఉంది. ఇది లేకపోతే డబ్బు. కానీ సంఘానికి నిజమైన ఆస్తులు ఎవరు ఉన్నారంటే అది మీరే, మనమే. సంఘానికి ఆస్తులు, పాస్టర్కి లేకపోతే మనిషికి ఆస్తులు కావాలి, డబ్బు కావాలి. సంఘానికి మాత్రం మనుషులే కావాలి. సంఘానికి డబ్బు వద్దు, మనుషులు కావాలి.
సంఘ పరిచయం చేయడానికి కొరకు డబ్బులు అవసరం పడతాయి. అసలు మనుషులే లేకపోతే డబ్బు ఉంచుకుని ఏం చేస్తాం? సో చర్చ్కి ఏమన్నా యాసెట్, ఏ చర్చ్ గురించి మాట్లాడుతున్నా? ఆది సంఘాల గురించి మాట్లాడుతున్నాను. ఎక్యునిమికల్ చర్చ్, ఆ సంఘము, క్రీస్తు శరీరము మన అవయవాలు అనే సంఘం గురించి మాట్లాడుతున్నాను నేను. ఆ క్రీస్తు శరీరము క్షమావృద్ధి పొందడానికి ఆ అవయవాలు ఏదైతే ఉన్నాయో ఆ అవయవాలే చాలా కాస్ట్లీ, చాలా కాస్ట్లీ అవయవాలే మనమై ఉన్నాం ఈరోజు. చాలా కాస్ట్లీ, మనం చాలా విలువ ఉంది మనకి. ఇవాళ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఎంత, బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి ఎంత, హార్ట్ కావాలంటే ఎంత, కళ్ళు కావాలంటే ఎంత, దానికి ఒక వాల్యూ ఉంది కదా. అట్లాగే క్రీస్తు శరీరంలో మీకు కూడా ఒక వాల్యూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వాల్యూ ఉండాలి. నిజమైన స్వాస్యము, నిజమైన ఏంటి యాసెట్, సంఘానికి ఒక యాసెట్ ఏదైనా ఉందంటే అది మీరే, అది మర్చిపోకండి. 5th పాయింట్, వేర్ ఆర్ యూ వెన్ చర్చ్ నీడెడ్ యూ ద మోస్ట్? ఓ ప్రియమైన సంఘస్థురాలా, సంఘస్థులు మీరు అందరూ అడుగుతున్నాను, చర్చికి మీ అవసరం ఉన్నాడు, మీరు ఎక్కడ ఉన్నారు? మీకు అవసరం ఉంటే భర్తకు అవసరం ఉంటే భార్య ఉంటుంది కదా, భార్య అవసరం ఉంటే భర్త ఉంటున్నాడు కదా, బిడ్డలకు అవసరం ఉంటే తల్లిదండ్రులు ఉంటున్నారు కదా, లేకపోతే స్నేహితులు బంధువులు ఎవరో ఒకరు ఉంటున్నారు కదా. సంఘానికి అవసరమైనప్పుడు మీరు ఎక్కడున్నారు? వేర్ ఆర్ యూ వెన్ చర్చ్ నీడెడ్ ద మోస్ట్? మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనం చూద్దాం ఒకసారి. మత్తయి 25:40. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒక్కరికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అని. ఒక రాజు దేవుడే అనుకుని ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు. ఈ అల్పులైన వారిలో ఒక్కలైనా చేస్తే నాకు చేసినట్టే అంటున్నారు. అంటే సంఘంలో ఏ పని చేసినా అది ఎవరు చేసినట్టు? దేవుడు చేసినట్టే. ఇప్పుడు నీళ్ళు తాగాలి, ఈ కాళ్ళు అడుగులు వేస్తున్నాయి, అది శరీరాని కోసమే. చేతులు తీసుకుంటున్నాయి, అది శరీరాని కోసమే. నోరు తెరుస్తుంది, శరీరాని కోసమే. నీళ్ళు లోపలికి వెళ్ళగానే మింగుతున్నాం, ఇది శరీరాని కోసమే. అట్లాగే సంఘంలో అందరూ పని చేసినా అది ఎవరి కోసం? అది ఎస్, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అది చేశాను, నేను ఇది చేశాను, నువ్వు అంత చేశాను, ఇంత చేశాను. మీరు కమిట్ అయ్యి ఉండి చర్చ్కి కమిట్ అయ్యి ఉండి చర్చ్ ఏ పని చెప్తే ఆ పనిలో మీరు ఉన్నారనుకోండి, అది గ్రంథాలుగా లెక్కించబడుతుంది. అది మీ గురించి, మీ కమిట్మెంట్ గురించి గ్రంథాలు. మీరేం చెప్పుకోనక్కర్లా. స్టేజ్లో ఎక్కి ఎంత చేసి ఎంత చేశాను, ఎంతమంది సువార్త చెప్పాను, ఎంతమందికి నేను బ్యాప్టిజం ఇచ్చాను చెప్పుకోక్కర్లా. నువ్వు సంఘాన్ని కట్టుబడి ఉండవు, నువ్వు సంఘపు పనులలో కట్టుబడి ఉండవు. గ్రంథాలు లెక్కించబడతాయి మీ పేరు మీద. ఎస్ మై ఫ్రెండ్స్, ఒకటి నా కోసం నేను కష్టపడి డబ్బు సంపాదించుకున్నట్టు అది నా కోసం. నేను కష్టపడి ఏ పనిని చేసి డబ్బు సంపాదించుకున్నట్టు నా కోసం, నా శరీరాని కోసం, నా శరీరం మీద ఆధారపడి నా కుటుంబం కోసం. అవునా కాదండి? నేను ఏ పని సంపాదించిన డబ్బులు నా సంఘానికి, నా శరీరాని కోసం, నా శరీరం మీద ఆధారపడ్డ నా కుటుంబాని కోసం. అదే కనుక నువ్వు చర్చ్ కోసము కష్టపడ్డావనుకో, చర్చ్ కోసం కష్టపడ్డావనుకో, అది దేవుడి శరీరం కోసం. వెన్ యూ వర్క్ ఫర్ చర్చ్, ఇట్ ఈస్ నాట్ ఫర్ యువర్ బాడీ, ఇట్ ఇస్ ఫర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. వెన్ యూ వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ బాడీ. నా శరీరం కోసం నేను పని చేసుకుంటున్నాను, నేను నా శరీరం మీద ఆధారపడడం కోసం నేను పని చేసుకుంటున్నాను. అదే నువ్వు సంఘం కోసం పనిచేయి. సంఘం ఏదో అవసరం ఉంటుంది, సంఘానికి అవసరాలు ఉంటాయి, దానికోసం మీరు పని చేయండి. సంఘం కోసం పనిచేస్తే నువ్వు క్రీస్తు యొక్క శరీరం కోసం పనిచేస్తున్నాడు. జ్ఞాపకం చేసుకో. ఇవన్నీ మర్చిపోతున్నాం, చాలా ప్యాసివ్గా ఉండిపోతుంది సంఘాలన్నీ. ఇదే స్టైల్ కావాలనుకుంటున్నామేమో, అది స్టైల్ కాదండి, రోగం అండి. రోగాన్ని కూడా స్టైల్ అనుకొని హ్యాపీగా ఉంటున్నారు. ఎవరు ఉన్నారంటే మన సంఘంలోనే ఉన్నారు. అంటే క్రీస్తు యొక్క శరీరము అన్ని సంఘాలు, దాంట్లో మనం తక్కువేం కాదు ఎక్కువేం కాదు. ఆ విషయం ఎక్కడ ఒక దైవజనుడు మాట్లాడుతున్నాడు, చాలా పెద్ద దైవజనుడు, ఆయన పేరు చెప్పదలుచుకోలేదు నేను. ఫర్ ఎగ్జాంపుల్, సంఘంకి పని ఉంది అంటే కాల్ రాగానే ఎంత పెద్ద పనులను వదిలొచ్చేలాగా, లైక్ వార్. దేవా నాకు బలమి, దేవా నాకు బలం పెంచు, అయ్యా నాకు మంచి బలమి అయ్యా అంటే
దేవుడు నీకు బలం ఇయ్యడు. గుర్తుపెట్టుకోండి, మీకు యుద్ధాన్ని ఇస్తాడు. అర్థమవుతుందా? రూత్ ఏం చెప్పా? యుద్ధాన్ని ఇస్తాడు. ఆ యుద్ధాన్ని సిద్ధపడటానికి మనము బలవంతులుగా మనం తయారవ్వాలి. ఆ రీతి మనం బలవంతులు అవుతాం. ఎక్కడైనా చూడండి, దేవా నాకు బలమి, అయ్యా నేను గొలియాతుని చంపాలి, నాకు మంచి బలమి అనలా. ధైర్యాన్ని ఇచ్చాడు దావీదుకి. గొలియాతుని చంపడానికి ధైర్యం కావాలా, బలం కావాలా? నిజంగా చెప్పాలంటే మనలో మన మాట చెప్పండి, బలమా ధైర్యమా? బలం కావాలి. అంతటోడు నేనంతే ఉండాలి, ఆడ కండలు ఎంత ఉన్నాయి, నాకు అంతే అంతకంటే ఎక్కువ ఉండాలి కండలు, నేను కొడితే పడిపోవాలి అని అనుకుంటాం మనం. ధైర్యంతో నింపాడు దావీదు. అయ్యా నాకు మంచి బలాన్ని అయ్యా అన్నా అంటే, నీ బలం ఎవడు? యుద్ధాన్ని ఇస్తాడు. సిమిలర్లీ మీ కమిట్మెంట్ ఎంత? నీ దేవుడి శరీరం కోసం ఎంత కష్టపడుతున్నావు? వెళ్ళి బాత్రూమ్ కడుగుపో అంటే వెళ్ళిపోవటమే, వెళ్ళి తుడుపో అంటే వెళ్ళిపోవటమే. ఎక్స్క్యూజ్లు ఉండకూడదు దేవుని సంఘ పనిలో, అస్సలు సాకులు ఉండకూడదు. అలాగ అందరూ చేయాలి. ఈ వాక్యం నిలిపోమాకండి, ఇది అందరికీ హెచ్చరిక. సంఘంలో మీరు ట్యూమర్ అయిపోతున్నారేమో చూసుకోండి ఒకసారి. మీరు కూడా తర్వాత వింటున్న వాళ్ళేమో కానీ చూడండి, మీ సంఘంలో మీరు ట్యూమర్ అయిపోతున్నారేమో, మీ సంఘంలో మీరు క్యాన్సర్ అయిపోతున్నారేమో చూసుకోండి ఒకసారి. అయినా మేము బాగానే ఉన్నాం అనుకోమాకండి, పరలోకంలోనికి ఎంట్రీ లేదు. నువ్వు ఈ శరీరానికి అంత కట్టుబడి లేవు, వస్తున్నావు పోతున్నావు అంతే. అంటే నీకు సంఘం అవసరం ఉంది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాక్యం చెప్పంగానే స్వర్ణలత గారు ఇదంతా నా కోసమే మంచిగా స్క్రిప్ట్ రాశాడు పాస్టర్ గారు, అక్క 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 అని మంచిగా చేశాడు. శరత్ గారు మనం ఏమండి వచ్చే వారం మనం వెళ్ళకూడదు రివర్పల్ చర్చ్కి, మనము పక్కనే ఉన్న మన బాబుని తీసుకొని ఇంకో చర్చికి వెళ్ళిపోదాం. ఏంటి టార్చర్ మనకి అని అనుకోవచ్చు. అమ్మ ఉజ్జాయింపు చెప్తున్నా అనుకోవచ్చు. ఆ సంఘంలో కూడా మీరు ఇలాగే ఉన్నారు అనుకోండి, అక్కడ ముత్యాలు అవుతారా? మీరే ఉన్నా అక్కడ ఏమవుతారు? మళ్ళీ ఏమవుతారు? అక్కడికి వెళ్ళి క్యాన్సరే అవుతారు. అక్కడ పాస్టర్ ఏదో మాట్లాడాడు మొత్తానికి, ఇంకో సంఘం వెళ్ళి అలా కూర్చున్నాం బుద్ధ విగ్రహం లాగా, ఏం పని చేయకుండా అట్టాగా ఉన్నాం. ఆ సంఘంలో ఏమవుతారు నాన్న? ఎన్ని సంఘాలు మారితే కడిగిన ముత్యాలు అవుతారా? మేలిం బంగారం అవుతారా? లేదా పుట్టం వేసిన వెండిలాగా అవుతారా? ఏమవుతారు అక్కయ్య చెప్పు? క్యాన్సర్ ఎక్కడికి వెళ్ళినా క్యాన్సరే. మీరు బస్తారకం క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళినా అంతే, హైదరాబాద్లో అపోలోకి వెళ్ళినా అంతే, ఇక్కడ హెచ్సిజి ఇక్కడ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా అంతే, ఎయిమ్స్లోకి వెళ్ళినా క్యాన్సరే. బసవతారకంలో క్యాన్సరు, ఇక్కడికి వస్తేనేమో హార్ట్, ఇక్కడేమో చాలా బాగా పనిచేస్తుంది, ఇక్కడికి వెళ్తే సూపర్గా ఉందని చెప్పరుగా. ఎక్కడికి వెళ్ళినా క్యాన్సరే. ఈ క్యాన్సర్ మైండ్తో మనం ఎక్కడికి వెళ్ళి ఇంకో సంఘాల్లో కూర్చున్నా క్యాన్సర్ అవుతాం. అదేది ఇక్కడే మారితే పోలా, చాలా బాగా గమనించండి. ఇది మన పరిస్థితే కాదు, అనేకమైన సంఘాల పరిస్థితే. సంఘం అంటే అందరూ పనిచేయాలి. ఒకవేళ సంఘంలో సీడు గారు 1000 మంది ఉన్నారండి, 1000 మంది పని చేయట్లా, ఇద్దరే పని చేస్తున్నారు, 10 మందే పని చేస్తున్నారు. అసలు నిజంగా కౌంట్ చేయాలంటే ఆ సంఘానికి 10 మందే స్ట్రెంత్ దేవునికి, అంతే కదండి. చూవరు కూర్చున్నారు, 1,00,000 మంది సంఘం ఉంది, దాంట్లో 2,000 మందే పని చేస్తున్నారు. ఆ 2,000 మందే కౌంట్ దేవుడి శరీరంగా. మిగతా వాళ్ళందరూ ఎవరు? వచ్చిపోయే ఎంటుకుళ్ళు ఆటోళ్ళు, చర్మం ఊడిపోయిపోతూ ఉండేవాళ్ళు. ఏమంటే అందరూ క్యాన్సర్ అయిపోతారండి. దేవుని అవయవంలో నువ్వు ఒక అవయవం అని చెప్పాను ఇందాక, అవునా అంటే అవును అన్నారు. మీరు ఏ అవయవం తీసుకుంటారంటే గుండె ఆల్రెడీ తీసుకోబడింది. నా హృదయానుసారుడు అన్నారు. ఎవరు? దావీదు, నా హృదయానుసారుడు. సో హృదయం తీసేద్దాం. ఒకవేళ కిడ్నీ అనుకుందాం, మనం కిడ్నీ అనుకుందాం, నేను పని చేయను. ఏం చేస్తారు? కిడ్నీ క్యాన్సర్ అయిపోద్ది. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడండి? వైద్యులకి పరమ వైద్యులదైనా ఏం చేస్తాడంటే చక్కగా కోసి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాడు. ఆ పాడైపోయిన కిడ్నీని తీసి బయట పాడేసి మంచిగా ఉన్న కిడ్నీని లోపల పెడతాడు. ఈ పాడైపోయిన కిడ్నీ ఎవరు? ఇప్పుడు మనం. దీన్ని ఏం దాస్తారా? మ్యూజియంలో పెడతారా?
కాల్ చేస్తారు, పడేరు, అవయవాళ్ళని కాలుస్తారు, హ్యూమన్ బయాలజికల్ వేస్ట్ కాలుస్తారు. ఇప్పుడు నేను స్ప్లీన్ బంద్ చేయట్లా, ట్రాన్స్ప్లాంట్ స్ప్లీన్ ఎక్కిస్తారు, మీ స్ప్లీన్ బయట లాగేశారు, కాల్ చేస్తారు. ఎవడైనాను నా యందు నిలిచి వాడు ఫలించిన ఎడలా, వాడు ఏంటంట నెక్స్ట్, ఫలించిన ఎడలా వాడు పెరికి వేయబడి తుప్పల్లో పడేసి కాల్చవేయబడును. అవయవైనా అంతే, మొక్కైనా అంతే, మనమైనా అంతే. ఒక సంఘంలో ఉండి ఏమి ఫలించకపోతే, లేదా ఏ పని చేయకపోతే, అవయము క్యాన్సర్ అయిపోతే, ఫలాలు రాకపోతే, ఆ పరమవైద్యుడు ఏం చేస్తాడు? ట్రాన్స్ప్లాంట్ తీసేస్తాడు, ఇంకొకరిని అక్కడ పెడతాడు. సంఘం ఆగిపోకూడదు, ఒక్కళ్ళ వల్ల సంఘం పడిపోకూడదు కదా. సర్జరీ చేస్తాడు సంఘానికి. ఆ సర్జరీ మనం పోవాలా బయటికి? పోనీ ఈ సంఘం సర్జరీ చేశాడు, తీసాం, మనం ఇంకో సంఘానికి వెళ్ళిపోయాం, పాస్టర్ గారు వాక్యం చాలా ఘాటుగా ఉందని, అక్కడ సర్జరీ మొదలు పెడతాడు. అక్కడ కూడా సేమ్ ప్రొసీజరే, అదే కోత, అదే పీకుడు, అదే కాల్చుడు. మళ్ళీ కోపం వచ్చింది, మనకి బాధ కలిగింది, ఇంకో సంఘానికి పోతాం. అక్కడ ఆయనగా ఉంది, అక్కడ దేవుడు ఆయనేగా, ఆయనే పరమ కాపరి, ఆయన పరమ వైద్యుడు. అక్కడ కోసుడు, పీకుడు, కాల్చుడు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, లాస్ట్ జరిగేది ఏంటి? కోసుడు, పీకుడు, కాల్చుడు. అవసరమా? అవసరమా జానా? అవసరమా? ఎక్కడ మీరు సంఘానికి అవసరమైనప్పుడు మీరు లేకపోతే, అది మీకు అలవాటైపోతే, అక్కడి నుంచి మీరు బయటికి రాలేకపోతే, అదే కంఫర్ట్ జోన్గా ఉండిపోతే, దేనికి సహకరించకపోతే, అలాగే ఉండిపోతే ఏమవుతామా? క్యాన్సర్ని ఏం చేస్తారండి? కీమోథెరపీ చేస్తారు, రేడియేషన్ థెరపీ చేస్తారు. అవయవానికి మొత్తం పడితే ఏం జరిగిద్దమ్మా? తీసేస్తారు. లేకపోతే తీయటం వల్ల కాదు, స్ప్రెడ్ అయిపోయింది బాగా అంటే ఏం చేస్తారండి? కణితిలాగా గడ్డలాగా అయిపోద్ది, తీయచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్కి తీయట్లా, అవయవాలు అట్లా గడ్డలుగా తీసేస్తారు. దాన్ని అలాగే ఉంచామనుకోండి, మిగతా అవయవాలు పాడైపోతాయి. ఇప్పుడు ఈ క్యాన్సర్ ఫ్యామిలీ ఉంది, అది అలాగే ఉంచామనుకోండి, అది అట్లాగే ఉందనుకోండి, పక్కన నీకు అంటిద్దా క్యాన్సర్? ఫస్ట్ నీకే అంటిద్ది, ఎందుకు నువ్వు పక్కనే ఉన్నావు కదా. క్యాన్సర్ ఇక్కడ వచ్చి బ్రెయిన్ పాడవదు, ఇక్కడ క్యాన్సర్ ఇక్కడ వచ్చి దాని పక్కన ఇంకోటి అవయవం అంటిద్ది, మెల్లగా నువ్వు పాడవుతావు, అక్కడ అంటుకుంటుంది. కరోనా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది మొత్తం. లాస్ట్కి ఏమవుతుంది? అంతవరకు దేవుడు రానివ్వలేండి, అంతవరకు పరమ వైద్యుడు రానివ్వడలేండి. అక్కడ ఉండి అక్కడే కట్ చేస్తాడు, ఇంకో అవయవాలు కాపాడటానికి కోసం. అందుకే ఆ ద్రాక్ష వల్లిలో కూడా ఫలించిన తీగ కట్ చేయకపోతే, ఆ తీగ కంటిన్యూ అయ్యి పక్క తీగ కొంచెం ముందుకెళ్ళి అక్కడ ద్రాక్ష మొలుస్తాయి, దానికి ఇబ్బంది ఉంటుంది మళ్ళీ. అందుకే దీన్ని కట్ చేస్తారు తోటమాలి. ఇది కట్ చేస్తే దీని బలం అంతా ఇంకో దానికి వెళ్తుంది. తీగలు ఉంటాయి కదా, ఇక్కడికి వెళ్తాయి. ఇది ఫలించలేదనుకోండి, దీన్ని కట్ చేయగానే దీని బలం అంతా వెళ్ళిపోతుంది. ఇది ఉందనుకోండి, ఇది బాగుపడదు, దీని పక్కన ఏవి బాగుపడదు. సంఘం అంతే, మనిషి శరీరం అంతే, దేవుని శరీరం అంతే. మరి దేవుని శరీరంలో అయ్యుండి, అవయవం అయ్యుండి, ఏ పని చేయక, నా పని నేను చేసుకున్నాను, నా శరీరం కోసం నేను చేసుకుంటాను, నా కుటుంబం కోసం నేను చేసుకుంటాను, ఏ పని నేను చేయను, ఏమంటారమ్మా? చెల్లి ఏమంటారు? రూత్ ఏమంటారు? క్యాన్సర్ అంటే తెలిసి ఎట్లుంటుందో, సావో బతుకో అంతే. జాగ్రత్త ప్రియమైన సంగమా, ఆ మాదిరిగా మనం ఉండకూడదు. ఆ మాదిరిగా ఆ మాటకు వస్తే ఏ సంఘం ఉండకూడదు. అలాగా మార్పు చెందాలి. ప్రతి ఒక్కరికి పని ఉండాలి. పని లేకపోతే వచ్చి అడగండి, అడగక్కర్లేదు. నేను ఈ పని పెట్టేసుకుంటాను, నాది ఈ పని, ఇది నాది, ఇది నా పని, ఇది నేను సంఘంలో పని చేస్తూ ఉంటాను, నాది పని. ఏ పని? ఏదో పని తీసుకోండి, అది నా పని. ఇంకా పనిలోకి ఎవరు రావద్దు, నేను చేసుకుంటాను మొత్తం. బాత్రూమ్ నాది, ఆ రూమ్ నాది, ఈ రూమ్ నాది,
చూసే పని నాది, లైట్లు చూసే పని నాది, ఫ్యాన్లు పోతే చేసే పని నాది, లైట్లు నావి, ఈ నాది, బయట నాది, ఇది నాది, ఇదంతా నాదే. ఆ లైట్ మొత్తం నీట్గా ఉంచడం అది నా పని, నేను చూసుకుంటాను. అటువంటి వారు కావాలి సంఘానికి. సువార్త ఎవరన్నా వస్తే నేను అలా చెప్తాను, క్రీస్తు గురించి ఎక్కువ మాట్లాడతాను, క్రీస్తు గురించి చెప్తాను. అట్లాంటి వారు కావాలి సంఘానికి. వినెళ్ళిపోయిన వల్ల ఉపయోగం లేదు. వినెళ్ళిపోతా ఉండి కామ్గా ఉండి మళ్ళీ వినెళ్ళిపోయి ఏమవుతారండి వాళ్ళు? క్యాన్సర్. చర్చి క్యాన్సర్ పట్టిందంటే నవ్వుతారు కదా. ఏమ్మా, చర్చిలో క్యాన్సర్ ఉందని నవ్వుతారా లేకపోతే అవునా అంటారా? నవ్వుతారు అంటున్నాడు పాస్టర్ అంటారు. కానీ సారీ టు సే దిస్, మెనీ చర్చెస్ ఇన్ దిస్ వరల్డ్ టుడే ఆర్ సఫరింగ్ విత్ డేంజరస్ క్యాన్సర్. పని చేయట్లా, కామ్గా ఉండిపోయారు. అట్టాగంతే ఎక్కడేసిన గొంగళ అలా ఉండిపోయింది. పని చేయట్లా. వస్తారు, సూట్ వేసుకొని వస్తారు, టై వేసుకొని వస్తారు, కూర్చొని వెళ్ళేటప్పుడు నలుగురు ఇట్లా అంటారు. మళ్ళీ వారం, అది కూడా వాళ్ళు ఫ్రీగా ఉంటే, అది వాళ్ళకి పని లేకపోతే, అది ఖాళీగా ఉంటే. సఫియా వెళ్తుంది బయటికి, ముగించుకుంటాను ఒక 2 నిమిషాల్లో. సఫియా ఇవాళ ఒక షాప్కి వెళ్తుంది బయటికి. సఫియా కొంచెం చూడమ్మా, ఇది తుడిసేలా చూడు, క్లీన్ అయ్యేలా చూడంటే, ఆ షాప్ పని మానుకొని ఇక్కడ రావాలి నువ్వు. అంతే, యుద్ధ ప్రాతిపదికన పని చేయాలి. దేనైనా వదులుకొని క్రీస్తు సంఘానికి ముందు ప్రయారిటీ పెట్టాలి. లేదనే మా ఇంట్లో మా డాడీ ఏమో తిడతారు, పెసరపప్పు తాగకపోతే, అసలు ఈరోజు పప్పు ఉండకపోతే మా డాడీ కోపం వచ్చేసింది. అబ్బే, పెసరపప్పు లేదు, పప్పు లేదు, గొడవ ఏమైనా ఉన్నాయి, ముందు రావాలి, పని చేసుకుని వెళ్ళిపో నెక్స్ట్. ఇదంతా దేవుడు చూస్తూ ఉంటాడు. వీడు నిజంగా కమిట్మెంట్ అయ్యిందా సంఘానికి, లేకపోతే ఖాళీగా మాట్లాడుకున్నాడా? కమిట్ చూస్తాడు. ఆ కమిట్మెంట్ చూశాక దేవుడి ఆశీర్వాదాలు అంత ఇంత కావు, పట్టజాలంత ఆశీర్వాదిస్తాడు. శ్రీని గారు మీరు రేపు రండి ఒకసారి ఇక్కడికి, మనం కూర్చొని మాట్లాడుకొని ఏం చేయాలి చేద్దాం. లేదండి నాకు డ్యూటీ ఉంది. డ్యూటీ ఉంటుంది, వస్తానండి, చూసి వెళ్ళిపోతాను నేను ఇక్కడికి, వచ్చి కూర్చొని మాట్లాడుకుందాం, లేకపోతే కరెక్ట్ ముందు కూర్చుందాం, చూసి వెళ్ళిపోదాం. కమిట్మెంట్, సంఘం కోసం కమిట్మెంట్, అది దేవుడు చూసేది ఎప్పుడు కూడా. దట్ ఈస్ ద కమిట్మెంట్ దట్ గాడ్ వాచెస్. దానివల్లే మన ఆశీర్వాదం ఉంటాయి, ఆ కమిట్మెంట్ వల్లే ఉంటాయి. నాకు కుదరదు, నేను రాను, నా వల్ల అవ్వదు, వస్తే వస్తాను లేకపోతే లేదు, చూద్దాం తర్వాత సంగతి తర్వాత. అది కమిట్మెంటే లేదు. ఏసే శరీరానికి కమిట్మెంట్ ఏమో అమ్మా, చూరా, ఏసే శరీరానికి కమిట్మెంట్ ఏమో, ఆశీర్వాదాలు కావాలి. బుద్ధుని ఎవరన్నా చెప్పండి, ఆశీర్వదించబడతారు ఎవరన్నా? బుద్ధుని ఎవరన్నా చెప్పండి. ఆయన శరీరానికి కమిట్మెంట్ ఇయ్యం, ఆయన దగ్గర నుండి పట్టజాలంతా ఆశీర్వాదాలు కావాలి. అక్కయ్ వస్తాయా? దట్ ఈస్ ద ప్రాబ్లం, దట్ ఈస్ ద రియల్ ప్రాబ్లం. ఎప్పుడు ఓవర్కమ్ అవుదాం మరి ప్రాబ్లం నుంచి మనం? బాగుంది కదా చెప్పిందంతా, మరి దీన్ని పాటిస్తేనే దాని అర్థం, మరి ఇంకా లేదు. దిస్ వాట్ హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ టాకింగ్ టు మీ. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. 2 ముక్కలు 4 ముక్కల్లో ఎంత అర్థం ఉంది, నేను రాసుకునేసరికి ఎన్ని బయటపడుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. సర్జరీకి వెళ్ళిపోమాకండి, మీరు మీ కుటుంబ సర్జరీలకు వెళ్ళమాకండి. దేవుడు సర్జరీ తీసేస్తాడు బయటికి. ప్రతి ఒక్కరూ, చర్చ్ వాంట్స్ యూ. చందు, చర్చ్ నీడ్స్ యూ. నేను మొన్నదైనా, చందు నువ్వు రావాలి, నీకు పని ఉంది ఇక్కడ అన్న. సెలవు లేకపోతే రాత్రి 11 గంటలకి ట్రైన్ ఎక్కి పొద్దున 3 గంటలకు గుంటూరు వెళ్ళి, గుంటూరుకు వచ్చి, గుంటూరు నుంచి మళ్ళీ ఇక్కడ 4 గంటలకు వచ్చి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ చూసుకొని 5 గంటల మళ్ళీ వెళ్ళిపోవాలి. నీ పని ఉంది ఇక్కడ నాకు. ఐ వాంట్ యూ హియర్. కుదరదు, అవ్వదు, జరగదు, ఎప్పుడు ఉండకూడదు నాన్న, ఎవరికి కూడా. డేవిడ్, యవనస్తులు గుర్తుపెట్టుకోండి, పిల్లలు, చిన్నపిల్లలు ఎప్పుడు ఉండకూడదు ఆ మాట మనకు. అసలు చర్చ్ అంటే అసలు పరలోకమే, అసలు యేసయ్యే పిలుస్తున్నాడు అని వెళ్ళిపోవాలి అక్కడికి. జీసస్ ఇస్ కాలింగ్ యూ. చర్చ్ పిలిచింది అంటే యేసే పిలుస్తున్నట్టు అక్కడ. యేసే పిలుస్తున్నా కూడా నువ్వు ఆగు, నేను పప్పు తీసుకురావాలి మా డాడీకి, చికెన్ పట్టరాలి మా డాడీకి. డాడీ పెద్ద, గాడ్ పెద్ద, దేవుని పెద్ద. మరి దేవుని పక్కన పెట్టేసి మనం లోకం కోసం పని చేసుకుంటూ వెళ్ళి ఆ దేవుని దగ్గరికి వచ్చి మళ్ళీ ప్రార్థన చేసేసి దీవెని వేయ, ఆశీర్వాదం అయ్యే అంటే ఎక్కడి నుంచి వస్తుందండి మనకి? వస్తుందమ్మా చెల్లి, అమ్మ వస్తుందా? చిన్న చెల్లి వస్తుందా? పెద్దమ్మాయి వస్తుందా? ఏమ్మా సఫీ వస్తుందా? అక్కాయ్, రూత్ అక్కాయ్, అక్క, తమ్ముడు, నాన్న, తమ్ముడు వస్తుందండి. అమ్మా వస్తుందా? పాపలు వస్తాయా?
బాబు వస్తుందా? ఇదండి మన ప్రాబ్లం. ప్రార్థన చేసుకుందాం మరి. మోకరిద్దామా? మోకరించగలరా? ఒకే ఒక్క మాట అడగండి దేవుణ్ణి. మోకరించగలిగిన వారే మోకరించండి. మోకాలు బాగాలేవంటే ఓకే. మోకాలు బాగున్నానే మోకరించనంటే ఏదో రోజు మోకాలు వంగిపోతాయి దేవుని నామానికి. ఒకే ఒక్క మాట అడగండి దేవుణ్ణి. ఒకటే ఒక్క మాట, నేనేమైనా క్యాన్సర్నా అని అడగండి. అయ్యా నీ సంఘంలో నేనేమైనా క్యాన్సర్నా? అయితే నాకు ఇప్పుడు తెలియజేయ్యా, నేను ఇంకా క్యాన్సర్లా ఉండదలుచుకోలేదు. నేను ప్రతి ఒక్కరు అడగండి ఒకటే ఒక్క మాట, నేను క్యాన్సర్ నా సంఘానికి? నేనేమైనా తెలియక క్యాన్సర్ అయిపోయానా? నేను సంఘంలో క్యాన్సర్గా ఉన్నానా? ఉంటే నన్ను ఈరోజు బాగు చేయ్యా, స్వస్థపరిచయ్యా. సర్జరీ చేసి తీసేయమాకండి, నన్ను బయట పడేమాకండి. నేను ఫలిస్తాను, నేను అవయవం పనిచేసేలా ఉంటాను. సంఘంలో నేను పని అన్నిట్లో ఉంటాను. నేను ఇక మీదట ఈ రోజు మొదలుకొని నేను ఉంటాను. నేను క్యాన్సర్నా? నేను క్రీస్తు యొక్క శరీరంలో క్యాన్సర్నా? తెలియటలేదయ్యా, జ్ఞానం లేదయ్యా. జ్ఞానముతో మాట్లాడు తండ్రి, పరమ తండ్రి యేసయ్య, పరిశుద్ధాత్మదేవ, త్రియేక దేవ, తండ్రి దేవ, ఒక్కసారి మాట్లాడయ్యా. నేను క్యాన్సర్నా? శరీరంలో ఒక్క అవయవంలో క్యాన్సర్ ఉన్నా మిగతా అవయవాలన్నిటిలో శక్తి కోల్పోద్ది. అయ్యా నా వల్ల మిగతా అవయవాలు అయినా మీకు అవయవాలైన మిగతా కుటుంబాలు బాధించబడుతున్నాయా? నేనేమైనా క్యాన్సర్నా? నాకు తెలియచేయ్యా. ఒక్క మాట అడగండి దేవుణ్ణి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యం ఉన్నవారు వరకు ఒకటే ప్రశ్న, అయ్యా మిమ్మల్ని నిలదీయటం లేదయ్యా, నాకు నేను తెలుసుకోవడానికి అడుగుతున్నాను, నేను ఏమన్నా క్యాన్సర్నా? క్యాన్సర్నైతే ఈరోజు నన్ను స్వస్థపరిచయ్యా, తీసివేయద్దయ్యా, స్వస్థపరచు తండ్రి. నన్ను తీసి ఇంకొకరిని పెట్టద్దయ్యా, నన్ను స్వస్థపరిచయ్యా. నేను పని చేస్తానయ్యా, నేను నీ సంఘం కొరకు పనిచేస్తాను, నీ సంఘ క్షేమాభివృద్ధి కోసం పనిచేస్తాను, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి కొరకు నేను పనిచేస్తాను. నన్ను తీసివేయద్దయ్యా. మీ బంగారు పాదాల దగ్గర నా చేతులు పెట్టి అడుగుతున్నాను ప్రభువా, ఈ సంఘంలో ఎవరైనా క్యాన్సర్గా ఉన్నారంటే వారిని తీసివేయద్దయ్యా. అయ్యా మోకరించి అయ్యా అడగాలి తండ్రి, మీ బంగారు పాదాలు పట్టుకొని అడగాలని ఉంది ప్రభువా. అయ్యా దయచేసి తండ్రి వారిని స్వస్థపరచండి ప్రభువా, వారిని తీసివేయద్దు నాయన, దాటిపోవద్దు ప్రభువా. మీ ఆత్మను వారి యొద్దను తీసివేయద్దు ప్రభువా, స్వస్థపరచండి నాయన. ఒకవేళ క్యాన్సర్ అయి ఉంటే మాత్రం స్వస్థపరచండి ప్రభువా. నీకు అసాధ్యమంటూ ఏదీ లేదు, నువ్వు అన్నిటినీ స్వస్థపరచగలవు. యెహోవా రాఫా, స్వస్థపరచగల దేవుడని చెప్పిన దేవా. అయ్యే నిన్ను కాక మరి వేరే దేవుడు లేడు తను అడగడానికి కూడా. మేము నమ్ముకున్నాను మా దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు తండ్రి. అయ్యా మీరు మా నమ్మదగిన దేవుడు అయ్యా, స్వస్థపరచండి, తీసివేయద్దయ్యా, తీసివేయద్దు ప్రభువా, తీసివేయద్దు నాయన. స్తుతి 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 స్తోత్రము తండ్రి. మహోన్నతుడ పరిశుద్ధుడా నీకు వందనాలు, మీ కృపను బట్టి వందనాలు, మీ దీవెనలు బట్టి వందనాలు. ఈ యొక్క వాక్యంతో మేము ముందుకెళ్ళలాగిన సహాయం చేయమని కోరుతూ చిన్ని ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నా పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమైనటువంటి భూమి మీద నెరవేరును గాక. మా దినాహారం మాకు దయచేయము, మా ఎడల అపరాధించినట్లు మా పాపములను క్షమించు, శోధులను దేక దుష్టుడు తప్పిన రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవేనావు తండ్రి. May the love of our Father, grace of Jesus Christ, communion and fellowship of the Holy Spirit now and forevermore. And all the God's children says, Hallelujah.